గులాబీ దళపతి కేసీఆర్ సరికొత్త నాటకాలకు తెరలేపుతున్నారని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఘాటు విమర్శలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ నేను దుబ్బాకలో ఓడిపోతే కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోలేదా అని అన్నారు. పోలీసులకు డబ్బులు పంచి గెలిచినందుకు కేసీఆర్ కు సిగ్గుండాలంటూ వ్యాఖ్యలు చేశారు. వెంకట్రామరెడ్డి ఎన్ని కట్టలు తెచ్చి ఇస్తే మెదక్ ఎంపీ సీట్ ఇచ్చావు కేసీఆర్ అని నిలదీశారు. గులాబీ దళపతి కేసీఆర్ డబ్బులిచ్చి గెలిచారని రాధాకిషన్ రావు చెప్పలేదని ప్రశ్నించారు. దుబ్బాక బై ఎలక్షన్స్ లో నీ అల్లుణ్ణి నిన్ను కొట్టలేదా కేసీఆర్ అంటూ నిలదీశారు. సిద్దిపేట జిల్లాలో వందల మంది తనలాంటి వారి జీవితాలను కేసీఆర్ ఆగమాగం చేశారని ఫైర్ అయ్యారు. మెదక్తో కేసీఆర్ కు ఏదో పేగుబంధం ఉందని కావాలని ఇక్కడ సెంటిమెంట్ పండిస్తున్నారన్నారు రఘునందన్ రావు. కేసీఆర్ కు తెలంగాణ గడ్డ పౌరుషం ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే డబ్బులు పంచలేదని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని రఘునందన్ రావు సవాల్ విసిరారు. బీఆర్ఎస్ లో పనిచేసిన నాయకులకు కేసీఆర్ ఎందుకు మెదక్ ఎంపీ టికెట్ ఇవ్వలేదని ప్రశ్నించారు. కేసీఆర్ కామారెడ్డిలో, కూతురు కవిత నిజామాబాద్ లో గెలవలేరని, ఇక కొడుకు కేటీఆర్ ఎంపీగా పోటీకి ముందుకు రాలేదని ఎద్దేవా చేశారు. అల్లుడు హరీష్ రావుకు మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి బినామీ కాదని కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు రఘునందన్ రావు. కేసీఆర్ కు వెంకట్రామరెడ్డి ముద్దైతే శ్రీకాంతచారి తల్లికి ఎందుకు సీట్ ఇవ్వలేదన్నారు. కేసీఆర్ వీటన్నిటికీ సమాధానం చెప్పాలన్నారు. చివరగా ఒక మాట కేసీఆర్, నేను అనగా రఘునందన్ రావు మెదక్ ఎంపీగా గెలవడం ఖాయం. నిన్ను శ్రీకృష్ణ జన్మస్థలంకు పంపడం తథ్యం. గుర్తుపెట్టుకో అని రఘునందన్ రావు అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.